హార్న్ కూడా తినపట్లా గేట్ చేయి. సత్యమూర్తి గారు ఉన్నారా? బాబు సత్యమూర్తి గారు ఉన్నారా? మీరు లోపల రావడానికి ఇప్పుడు గేట్ తీసారే ఆయనే. తోటమాల అనుకున్నాం. ఎంత పొరపాటు అయింది? రండి రండి. సత్యమూర్తి గారు నమస్కారం. ఆహా ఓహో, లక్షాధికారులై ఉండి తోట పని స్వయంగా చేసుకుంటున్నారు. ఎంత సింప్లిసిటీ. మహానుభావులు. పొగడ్తలో కలుపు మొక్కల్లాంటివి. తాము వచ్చిన 12 సెలవు ఇవ్వండి. అయ్యా, మేము నగర క్రీడా మండలి తరఫున వచ్చాం. మన ఊళ్ళో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించాలని సంకల్పించాం. ఈత కొలనా? ఎందుకు? ఎందుకేంటండి ఈత కొట్టడానికి. సంసారాలు ఈదలాగా జనం చేస్తున్నారు, ఇక ఈత కొలంలో కూడా ఈదగలరంటారా? సత్యమూర్తి గారు బాగు చతుర్లు సుమా. స్విమ్మింగ్ పూల్ నిర్మించడం కోసం ఊళ్ళో పెద్దలంతా విరివిగా చందాలు ఇచ్చారు. తమరు కూడా కొంచెం ఘనంగా ఇస్తే. నాకు చందాలు ఇచ్చే అలవాట్లేదే. సాక్షాత్తు కుబేరుడంతటి వారు తమరే అలా అంటే ఎలా? తృణమో పణమో తమకు తోచింది ఇస్తే తప్పదంటారా? రే జాకీ, ఆ చందా బుక్ తీసుకురా. పెన్ను కూడా తీసుకో. అయ్యగారు టాప్ గేర్ లో ఉన్నారు. ఇవాళ మీ పంట పండింది. ఏమంటారు సార్? లక్షిస్తే పాలరాజు ఫలకం మీద తమ పేరు చెక్కిస్తాం. లక్షిస్తే స్విమ్మింగ్ పూల్ కి మీ పేరు రెండిస్తే స్విమ్మింగ్ పూల్ మీ సొంతం చేస్తా. సర్లే, ప్రస్తుతానికి అదంతా ఎందుకు కానీ జాకీ రాసుకోరా. మీ స్విమ్మింగ్ పూల్ కి నా చందాగా బకెట్ నీళ్లు. నీళ్ళ అని ఆశ్చర్యపోతారేమిటండి? ఆంధ్రా నుంచి మద్రాసుకు నీళ్లు పంపించాలని 4 ఏళ్ల నుంచి అనుకుంటున్నారు. ఇంతవరకు కుదరలేదు. అసలు నీళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? 4 చిరుకులు కలిస్తే ఒక చెంచా నీళ్ళు అవుతాయి. అటువంటి చెంచాలు కొన్ని వేలు కలిస్తే ఒక బకెట్ నీళ్ళు అవుతాయి. బాగుండదు, తప్పుగా ఉంటది. తీసుకో. సార్, మీరందరూ ఏడుస్తున్నారు. ఏడవడం కాదు స్వామి, కలలో కూడా ఊహించిన చందా దొరికినందుకు తెల్లుబుకి వస్తున్న ఆనంద బాష్పాలు. అయ్యా సత్యమూర్తి గారు, మీరు ఈ విధంగా సహకరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. శంకుస్థాపన రోజున మీకోసం ఒక ప్రత్యేకమైన అభినందన సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మీరు తప్పకుండా విచ్చేయాలి. స్విమ్మింగ్ పూల్ శంకుస్థాపనకు విచ్చేసిన దాతలందరికీ సుస్వాగతం. బలి, శిబి, కర్ణుడు వంటి మహానుభావులు పుట్టిన మన దేశంలో దాతలకు కొదవలేదు. అందువల్లే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. అయితే డబ్బు ఉండి ఇవ్వగలిగి కూడా ఒక మహానుభావుడు ఇచ్చిన చందా ఏమిటో తెలుసా? బకెట్ నీళ్లు. సార్, వీడు మరీ ఓవర్ స్పీడ్ వెళ్తున్నాడు. సడన్ బ్రేక్ ఏమంటారా? మర్యాద అయితే ఓకే. ఇలాంటి మహానుభావుడు, అభినవ దానకర్ణుడు ప్రస్తుతం మనందరి మధ్యనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సత్యమూర్తి గారు. సత్యమూర్తి లాంటి పిల్లికి బెచ్చం పెట్టని పిసును గొట్టులో గుణపాఠం చెప్పాలని వారికి లోభిశ్రీ బిరుదునిచ్చి సత్కరించదలుచుకున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెళ్ళదు సార్, బిరుదు అదే సార్, శ్రీ లోభిశ్రీ, తర్వాత పద్మశ్రీ. ఈ మహాదాతకి ఈ దండ సరిపోతుంది అనుకుంటా. దండ వేయమంటారా? దండకు పనులు తమకు మామూలుగా వేయండి. నమస్కారం సత్యమూర్తి గారు. సూర్యుడు ఉదయించే టైంలో మార్పు ఉంటుంది, కానీ మీరు మాత్రం ప్రతి నెలా టెన్షన్గా వచ్చేస్తారు. పేరు కోసం ఆశించకుండా ప్రతి నెల అనాథ వృద్ధులకి, పిల్లలకి 25,000 రూపాయలు గుప్తదానం చేస్తున్నారని తెలియక ఆనాడు సభలో మిమ్మల్ని లోభిశ్రీ, పిసినుగొట్టు అంటుంటే నాకు మాత్రం కడుపు తరుక్కుపోయిందండి. మీరు ఇలా అనాథలకి డబ్బు పంపించే విషయం ఎవరితోనూ చెప్పనని మీకు మాటిచ్చాను గనక వాళ్ళని ఏమనకుండా నోరు మూసుకున్నాను. లేకపోతే ఈ నిజం చెప్పి వాళ్ళ నోరు మూయించి ఉండేవాడిని. ఏమిటైతే? అయ్యారు, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే
దేవుడు వచ్చి మీలాగే ఉంటాడే గారు. ఇది దానాలు చేస్తూ అడ్డమైన వాడి చేత లోబి శ్రీ పిసినగొట్టు అని ఎందుకు అనిపించుకోలే గారు? చాకి, చేసిన పాపం చెప్తే పోతుందంటారు. దాని గురించి నాకు తెలియదు, కానీ చేసిన దానం మాత్రం చెబితే పోతుందంటారు. చెప్పి దానం చేయకూడదు, దానం చేసి చెప్పకూడదు. అవతల వాడిని హీనం చేయడమే. అది నాకు ఇష్టం లేదు. రసీదులు ఇవ్వండి సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీ కంపెనీ తయారు చేసే వస్తువుల నాణ్యత, ధరలు మాకు చాలా నచ్చాయి. డీలర్షిప్ మాకు ఇప్పిస్తే చాలా సంతోషం అండి. నిజంగా ఈ రోజున మా కంపెనీ ఇంత పెద్దది కావడానికి, ఇంత గొప్పది కావడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరండి? మా బాస్, అంటే మా యజమాని. యజమాని మీరు కదా? కస్టమర్ ఈజ్ అవర్ బాస్. అంటే నాకు కొంచెం ఇంగ్లీష్ కూడా వరకు చదువుకున్నారు. పోతే మిగతా విషయాలు మా సేల్స్ ఆఫీసర్ రాగానే మీకు. సారీ సార్, జస్ట్ 10 నిమిషాలు లేట్ అయింది. జస్ట్ 10 బండిల్స్, జస్ట్ 10 మినిట్స్ అన్నవే. ఇవి తీసుకుని ఆ 10 నిమిషాలు ఇస్తావా? ఇవ్వగలవా? సారీ సార్, బస్సు మిస్ అయింది. చూసావా, ఒక్క నిమిషం ఆలస్యం అయ్యేసరికి నువ్వు ఎక్కాల్సిన బస్సు మిస్ అయింది. అదే ఒక్క నిమిషం డాక్టర్ రావడం ఆలస్యం అయితే పేషెంట్ ప్రాణాలే పోతాయి. ఒక్క నిమిషం ఓటు వేసేవాడు అటు ఇటు ఆలోచిస్తే ప్రభుత్వాలే తలకిందులు. డ్రైవర్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే కారుతో సహా కైలాసానికి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. నువ్వు ఆలస్యంగా రావడం మూలంగా నీ పని నేను చేయాల్సి వచ్చింది. దాంతో నా టైం వేస్ట్ అయింది. చూడు, ఇంకెప్పుడు ఆలస్యంగా రావడానికి ప్రయత్నించకు. ప్రయత్నిస్తే ఏమవుతుందో తెలుసా? సస్పెండ్ చేస్తారు. మనం చెప్పింది గుర్తుందిగా? బీ కేర్ఫుల్. వెళ్ళు. చూడు, వీరితో డీలర్షిప్ గురించి మాట్లాడు. నోటు రెడీ చేసిన తర్వాత నాకు చూపించు. సరే సార్. వెళ్ళు. నమస్తే. వెళ్ళొస్తామండి. జాకీ, తర్వాత ఏమిటి? సార్, ఇవాళ క్యాషియర్ పోస్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్. ఎంతమంది వచ్చారు? ఒక్కళ్ళే వచ్చారు సార్. అలాగే సార్. రండి సార్. మే కమిన్ సార్? అంటే లోపలికి రావచ్చానే కదా? ఎస్ సార్. నాకు కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చు. తలుపులకు చదువుకున్నాను. అది లోపలికి రావడానికి ముందు గేటు దగ్గర అడగాలి. కూర్చో. నీ పేరు? శ్రీహరి. మిస్టర్ శ్రీహరి, నువ్వు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు? మా నాన్న పోరు పడలేక. ఏంటి? అదే, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలని. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఇన్ని ఉద్యోగాలు ఉండగా క్యాషియర్ ఉద్యోగానికి నువ్వు ఎందుకు అప్లికేషన్ పెట్టుకున్నావు? క్యాష్ సొంత క్యాష్లా చూసుకోవచ్చానే? ఎస్ సార్, ఎస్ సార్. మరి క్యాషియర్ ఉద్యోగానికి గ్యారంటీ, హామీ సంతకం కావాలి. హామీయా? నాకెవరిస్తారు? మీ నాన్న అడుగు. ఆయన ఎవడో. పోనీ మీ అమ్మని అడుగు. నేను హామీ సంతకం చేయడం ఏమిట్రా? ఏమో, నాకేం తెలుసు. సత్యమూర్తి ఇండస్ట్రీ ఎస్టేట్ ఎండి సత్యమూర్తి గారు చెప్పారు. నాన్నగారా? నాన్నగారే. అంత పెద్ద ఫ్యాక్టరీకి వారసుని నన్ను ఆఫ్టర్ ఒక మామూలు వల్ల ఇంటర్వ్యూ చేశాడు ఆయన. నేను ఇంటర్వ్యూ చేస్తే నన్ను నలుగురిలో ఇన్సల్ట్ చేశాడు. 10 నిమిషాలు ఫ్యాక్టరీకి ఆలస్యంగా వెళితే ఫ్యాక్టరీ కూలిపోతున్నట్టు లెక్చర్ కొట్టాడు. జరిగిన అవమానం తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది. అయ్యో పాపం, అలాగా? ఒళ్ళు చల్లబట్టడానికి సఫా సఫా అని జపాన్ జ్యూస్ క్యాసెట్ లో విని తయారు చేశాను. వాడు చూడండి. తాగేస్తున్నారేంటండి? అయ్యో, మీది మరీ అమాయకత్వం. అది తాగేది కాదు, ఒంటికి రాసుకునేది. ఇప్పుడు ఏమన్నా అవుతుందా? ఏమో, ఆ సంగతి నాకేం తెలుసు. నీ బొంద పోవతలకి. నువ్వు తాగి అమ్మాయిని ఎందుకు తిడతావు? నిజమే, దాని మీద ప్రయోజనం ఏముంది? దాన్ని నాకు అంటగట్టని మా నాన్న అనాలి. కర్మ రాన్నయ్య, ఈయన కొడుకులుగా పుట్టడం మన కర్మ. ఈ రోజు ఇంటికి రాని తాడో పెడు తేల్చి పారేస్తాను. ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పనిస్తేగా. చెబితే మీ లోపలున్న మనోభావాలు మీ అమ్మకి ఎలా తెలుస్తాయి, లోపలున్న నాకెలా వినిపిస్తాయి? అది సరేనా? మన ఫ్యాక్టరీలో మీరు పనిచేయడం మీకు చిన్నతనంగా ఉందా? రత్తనం చేయాల్సిన వాళ్ళం వెట్టి చాకరీ చేస్తుంటే అవమానంగా ఉండదా? 1000 రూపాయలు పడేసి గుమాస్తాలు పెట్టుకోక మీరు గుమాస్తాలు ఇవ్వడానికి ఎంత ఎగతాళి చేస్తున్నారో తెలుసా మా ఫ్రెండ్స్? మరి ఓ 200 రూపాయలు పడేసి ఓ అయాన్ని పెట్టుకోక మీ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు పెంచిందిరా అని మీ ఫ్రెండ్స్ ఎవరు మిమ్మల్ని ఎగతాళి చేయడం లేదా నాన్న? పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని పెంచడానికి ఏ తల్లి సిగ్గుపడదా? సంతోషిస్తుంది,
గర్వపడుతుంది. మన ఫ్యాక్టరీ మన బిడ్డతో సమానం. మన బిడ్డని మన చేతుల్లో పెంచడంలో ఉన్న తృప్తి ఎదుటి వాళ్ళ చేతుల్లో పెడితే రాదురా. పిచ్చి పిచ్చి ఆలోచనలు వ్యథ పనులు మాని ముందు కష్టపడి పనిచేయండి. ఫ్యాక్టరీ పైకి తీసుకురండి. పదని భోంచేద్దాం. డైనింగ్ టేబుల్ అటు కాదు, ఇటు.